చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ కు లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2013 నాటి ఈ సుదీర్ఘ కేసులో తేజ్పాల్ ను దోషిగా తేలుస్తూ హైకోర్టు ఆయనకు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. శిక్షతో పాటుగా 5 లక్షల జరిమానా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. గతంలో 2021లో ఆయనను నిర్దోషిగా విడుదల చేస్తూ విచారణ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. శిక్ష అమలు క్రమంలో 2 వారాల వ్యవధిలో సంబంధిత అధికారుల ముందు లొంగిపోవాలని తేజ్పాల్ ని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో గత దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ సంచలనాత్మక కేసు ఒక స్పష్టమైన ముగింపుకు వచ్చింది. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నవీన్, తరుణ్ తేజ్పాల్ కి బాంబే హైకోర్టు శిక్ష విధించినట్లుగా తెలుస్తుంది. అండ్ అలాగే ఒక పీరియడ్ లో కూడా లొంగిపోవాలని చెప్పినట్లుగా తాజాగా మనం చూస్తున్నాం. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి నవీన్? ఇక్కడ కొద్దిసేపటి క్రితమే బాంబే హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెహల్కా వ్యవస్థాపకుడు తేజ్పాల్ కు 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధిస్తూ ఈ యొక్క తీర్పుని ఇవ్వడం జరిగింది. దాంతో పాటు 2 వారం రోజుల్లోనే ఈ యొక్క లొంగిపోవాలని చెప్పేసి కూడా ఇటు తేజ్పాల్ కి బాంబే హైకోర్టు కూడా ఈ యొక్క ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 2013లో జూనియర్ ఉద్యోగిపై అత్యాచారం చేసినటువంటి కేసులో ఈ యొక్క తీర్పును కూడా బాంబే హైకోర్టు వెలువడించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే 2021లో ట్రయల్ కోర్టు తేజ్పాల్ ను నిర్దోషిగా తేల్చగా తాజాగా ఇటు బొంబాయి హైకోర్టు ఆ తీర్పును కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. 2013లో గోవాలో జరిగినటువంటి థింక్ ఫెస్ట్ ఈ యొక్క ఈవెంట్ లో పాల్గొన్నటువంటి సమయంలో హోటల్ లోనే తేజ్పాల్ తనపై అత్యాచారం చేశారని చెప్పేసి కూడా బాధితురాలు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దాని తర్వాత కొంత విచారణ కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. మొదటిగా గోవాలో ఈ యొక్క విచారణ కూడా జరిగింది. దాని తర్వాత బొంబాయి హైకోర్టు కూడా ఈ అంశాలపైనే కీలకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి 2017లో మాపుల ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభం కాగా తేజ్పాల్ కు నిర్దేశిగానే వారు చెప్పడం జరిగింది, నిర్దోషిగానే తెలిసినటువంటి ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 2021లో న్యాయస్థానం కొంత తీర్పు కూడా వెలువరించినటువంటి పరిస్థితి నెలకొంది. దాన్ని గోవా ప్రభుత్వం హైకోర్టులో సవాల్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పుతో ఇటు తెహల్కా మాజీ వ్యవస్థాపకుడు తేజ్పాల్ కు భారీ ఎదురుదెబ్బ తాకిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.